శ్రీమాతరం శరణం శరణం ప్రపద్ధే. అందరికీ శుభాశీస్సులు. ఈ సెప్టెంబర్ నెలలో 7వ తారీఖున సంపూర్ణ చంద్రగ్రహణం ఉన్నది. ఈ చంద్రగ్రహణం రోజు సాధకులు, మంత్రసిద్ధిని పొందాలనుకునేవాళ్ళు, ఉపాసకులు, ఎవరైనా సాధన సంప్రదాయ విధిలో ఉండేవాళ్లకు భగవంతుడిచ్చినటువంటి గొప్ప అవకాశంగా దీన్ని చెప్పవచ్చు. సంపూర్ణ చంద్రగ్రహణం 7వ తారీఖు 9వ నెల, ఈ సెప్టెంబర్ నెల, ఈరోజు 1వ తారీఖు ఆదివారం రాత్రి ఈ సంపూర్ణ చంద్రగ్రహణం ఆవిష్కృతం కానున్నది. భాద్రపద పూర్ణిమ ఆదివారం రాత్రి సంపూర్ణ చంద్రగ్రహణం సంభవించును. ఒక సిద్ధాంతి గారు మనకు పంపినటువంటి కాలగణన సిద్ధాంతీకరణ సూత్రం ప్రకారంగా చెప్తున్నాను. ఇది రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం. కుంభరాశిలో శతభీషం మరియు పూర్వభాద్ర నక్షత్రాలలో ఇది సంభవించును. కావున కుంభరాశి వారు దీనిని వీక్షించకూడదు. మరుసటి రోజు యథావిధిగా చంద్రగ్రహణ శాంతి జరుపుకొనవలెను. పేరు ప్రఖ్యాతిగాంచిన గొప్ప సిద్ధాంతి గారు పంపించినటువంటి విషయ సూచిక. గ్రహణ స్పర్శకాలం రాత్రి 9:50 ప్రారంభమై ఉన్మీలన కాలం రాత్రి 10:58 అనగా గ్రహణం ఆరంభమగు కాలం 9:50 అయితే అది పూర్ణ దశకు సంతరించుకునే కాలం 10:58 అన్నమాట. గ్రహణ మధ్యకాలం రాత్రి 11:41 గ్రహణం ఆవిర్భావం చెంది పట్టుకొని మధ్యస్థానికి వచ్చిన సమయం. నిమీలన కాలం అనగా గ్రహణం పూర్ణోత్తరాన్ని సంతరించుకునేటటువంటి కాలం 12:24 గ్రహణ మోక్షకాలం రాత్రి 1:31 ఆద్యంత పుణ్యకాలం అనగా గ్రహణం వీడిపోయేటటువంటి కాలం తెల్లవారుజామున 3:41. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సంపూర్ణ 3:30 గంటలు 3:45 గ్రహణ కాలం ఉంటుంది. సెప్టెంబర్ 7వ తారీఖు 9వ నెల ఆదివారం భాద్రపద పూర్ణిమ రోజు ఈ గ్రహణం 9:50 ప్రారంభమై తెల్లవారుజామున 3:45 గ్రహణం వీడిపోతుంది. ఇది గ్రహణం యొక్క పట్టు విడుపు కాలదర్శిని. ఇప్పుడు గ్రహణాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి, గ్రహణాన్ని ఎలా మనం ఉపయోగించుకోవాలన్న విషయానికి అమ్మవారి యొక్క ఆశీస్సులతో నాకున్న పరిజ్ఞానంతో నేను చెప్తాను. ప్రతి ఒక్కరు పాటించండి. ఎవరైనా గురువుతోటి మంత్రం తీసుకున్న వాళ్ళు ఉంటే ఏ దేవత మంత్రమైనను, ఏ సిద్ధ మంత్రమైనను, ఏ మూల మంత్రమైనను గ్రహణం రోజు మంత్రాన్ని సిద్ధి పొందుటకు మంత్రశాస్త్రంలో చాలా గొప్పగా చెప్పి ఉన్నారు. దాని విధిని అనుసరించి నాకున్న పరిజ్ఞానంతో మంత్రసిద్ధిని పొందడానికి కొన్ని మూలకాలు చెప్తాను, ఆచరించండి. మీరందరూ మంత్రం తీసుకున్న వాళ్ళే కదా. మంత్రం తీసుకున్న వాళ్ళు చేతులు లేపండి. అంటే ఇక్కడ మంత్రం తీసుకోవడం కాదు, ప్రపంచంలో ఏ గురువుతో ఎప్పుడు ఏ సందర్భమున ఏ మంత్రం తీసుకున్నాను, మంత్రానికి పూర్ణ చైతన్యం రావాలంటే సూర్యగ్రహణ, చంద్రగ్రహణ సమయాలు, పుష్కర సమయాలు, కుంభమేళాది పవిత్రమైనటువంటి సందర్భాల్లో మంత్రానికి పూర్ణ చైతన్యాన్ని మనం తీసుకోవచ్చు అని ప్రకృతి సిద్ధాంతం ప్రకారంగా ఋషులు ఉద్ఘాటించి చెప్పినటువంటి ఘట్టం ఇది. సంపూర్ణ చంద్రగ్రహణం కాబట్టి చాలా అద్భుతమైనటువంటి ఆవిష్కరణ. విశేషించి 7 వారాల్లో మంగళవారం, ఆదివారానికి కొంత ప్రత్యేకమైన స్థానం ఉన్నది. మంగళవారం రోజు అష్టమి వచ్చినా, మంగళవారం రోజు పౌర్ణమి వచ్చినా, మంగళవారం రోజు అమావాస్య వచ్చినా, ఆదివారం అష్టమి వచ్చినా, ఆదివారం అమావాస్య వచ్చినా, ఆదివారం పౌర్ణమి వచ్చినా విశేషమైనటువంటి స్థానంగా చెప్పారు. ఇలా వస్తూ కూడా ఆ వారముల యందు పౌర్ణములు, అమావాస్యలు, అష్టములు రాగా ఆ ఆదివారం, మంగళవారం రోజు గ్రహణం రావడం అన్నది ఇంకా విశేషంగా చెప్పారు. కులకందరికీ శత జయంతోత్సవాలతో సంబంధం ఈ పౌర్ణానికి సాధకులకు అంతటి అవినాభావ సంబంధం ఉన్నది. దీన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి? గ్రహణ సమయమునందు మీరు
మీ ఇంట్లో ఉండేటట్టయితే గ్రహణ పట్టు స్నానాన్ని ఆచరించండి. ఎలా? పట్టు స్నానాన్ని ఆచరించడానికి ఒక పద్ధతి ఉన్నది. ఏకవస్త్రంతో ఉండి స్నానం ఆచరించాలి. ఒక టావెల్ కట్టుకోండి, లోపల డ్రాయర్ ఉండకూడదు. ఒక పంచె కట్టుకోండి, లోపల డ్రాయర్ ఉండకూడదు. ఇప్పుడు లోపల డ్రాయర్ ఉండి మీనేదైనా కట్టుకున్నామనుకోండి, ద్వివస్త్రం అవుతుందది. ఒక చెల్ల లేదా ఒక పంచ అలా చుట్టుకొని ఏకవస్త్ర ధారణతో స్నానం చేయండి. స్నానం చేసిన తర్వాత శుభ్రమైనటువంటి వస్త్రములు కట్టుకోండి. ఆ గ్రహణం యొక్క ఆరంభ కాలమున కన్నా 5 నిమిషాల ముందు గ్రహణ స్నానాన్ని ఆచరించి, గ్రహణ ప్రారంభ కాలానికే వీలైతే ఏకవస్త్రం కట్టుకొని సాంప్రదాయకంగా మీ ఆశ్రమ ధర్మాలకు అనుసంధానంగా తిలకధారణ చేసుకొని, 2 దర్బలు చేతబట్టుకొని, ఆచమన పాత్ర, అక్షింతలు అన్నీ దగ్గరుంచుకొని, గ్రహణం ఆరంభ సమయానికి దర్బలేసుకొని కింద ఏదైనా ఒక ఆసనం మీరేసుకోవచ్చు. ఏదైనా ఒక గుడ్డ ముక్కో, దర్భాసనమో, కంబళి, జింక చర్మం, పులి చర్మం తదితర ఆసనాలు ఏవైనా యేసుకొని, ఆ ఆసనం మీద 2 దర్భపోసలు వేసుకొని, ఆ దర్భపోసల మీద కూర్చోవాలి. కూర్చున్న తర్వాత సరిగ్గా 10 గంటలు కూర్చోండి. 9:50కి ప్రారంభమవుతుంది కాబట్టి 10 గంటలు కూర్చోండి. ఆచమనము, ప్రాణాయామం చేసుకొని అక్కడి నుంచి మీకేదైనా గురువు ద్వారా ఉపాసింపడకు యోగ్యమైనటువంటి అనుష్ఠానం ఉంటే దాన్ని ప్రారంభం చేయండి. గురువులు ఏదన్నా ఉపాసన క్రమాన్ని ఉపదేశించినట్లు ఉంటే ఆ ఉపాసన క్రమాన్ని ఈ గ్రహణ కాలంలో మీరు పఠించండి. ప్రాణాయామం మధ్యలో ఆచమనం, ప్రాణాయామం చివరిలో ఆచమనం, ప్రాణాయామం. అందులో కవచమునకు, అర్ఘలమునకు, కీలకానికి సంబంధించిన కొన్ని ముద్రలు, ఏ సందర్భంలో ఏ ముద్రను ప్రదర్శించాలనే తంతు నేను నేర్పాను. అలా మీకు మీ గురువులు చెప్పిన పద్ధతిలో మీరు అనుష్ఠాన ఉపాసనాది క్రియలను అవలంబన చేస్తూ గ్రహణం పట్టినప్పటి నుంచి గ్రహణం విడిచే వరకు కూర్చున్న ప్రదేశం నుంచి కదలకుండా స్థిరచిత్తము చేత ఎవరైతే జపము చేస్తారో వాళ్లకు ఆ అనుష్ఠానం వాళ్ళ అధీనంలోకి వచ్చినట్లే లెక్క. జపించిన మంత్రము కానివ్వండి, గురుదేవ మాకు అనుష్ఠాన క్రమం లేదు, మేము కాలభైరవ మంత్రం జపం చేస్తున్నాం, లేదా హనుమాన్ మంత్రం జపం చేస్తున్నాం, లేదా వారాహి మంత్ర జపం చేస్తున్నాం, మీరు మంత్ర జపమే చేయండి. గ్రహణం పట్టినప్పటి నుంచి విడిచే వరకు ఎన్ని మాలలైతే అన్ని మాలలు తిప్పేయండి. ఇదొక పద్ధతి. అయితే గ్రహణం విడుపు స్నానం ఎలా చేయాలంటే, ఏదైతే దర్భపోసల మీద మీరు కూర్చున్నారు కదా, ఆ దర్భపోసలు చేత పట్టుకొని లెక్క పెట్టుకొని 32 చెంబుల నీళ్లు పోసుకోవాలి. 32. ఆ స్నానం చేసే వాటర్లో ఒక చిటికెడు పసుపు, కాసింత పచ్చకర్పూరం వేసి ఆ నీళ్ళతో స్నానం చేయాలి. స్నానం చేసిన తర్వాత ఇల్లంతా ప్రోక్షణ చేసుకొని గోమూత్రం, తులసి తీర్థం, గంగాజలం లాంటివన్నీ మిశ్రితం చేసి దర్బల చేత ఇల్లంతా ప్రోక్షణ చేసి శుభ్రపరచుకొని పూజాగదినంత శుభ్రం చేసుకొని దీపం వెలిగించి, మీ ఇండ్లలో విగ్రహాలు చిన్న చిన్న పటాలు ఉంటే చక్కగా శుద్ధి చేసి పూజ చేసుకున్న తర్వాత సరాసరి కిచెన్లోకి వెళ్ళి 3 సార్లు పాలు పొంగించుకొని గుమ్మాని కొబ్బరికాయ కొట్టి భగవంతునికి నైవేద్యం పెట్టి హారతిచ్చుకుంటే మీరు, మీ ఇండ్లు, మీ శరీరం, ఇంట వంట అన్నీ కూడా సస్యశ్యామలమై వర్ధిల్లుతారు. ఇది సామాన్యమైనటువంటి విధి. ఇక మంత్రసిద్ధిని పొందాలనుకునే వాళ్లకు విశేషించి కొన్ని మార్గాలు చెప్పారు. ఆ మార్గాలలో ప్రయత్నించిన వాళ్లకు ఈ గ్రహణం అనేది ఒక కల్పవృక్షంతో సమానం, ఒక కామధేనువుతో సమానం. ఇది సామాన్యులు చేసేటటువంటి గ్రహణం యొక్క సిద్ధి, ప్రేరణ, లబ్ధి, లాభదాయక సూచకం అందుకుండే వివరణ. మంత్రసిద్ధిని పొందాలనుకునే వాళ్ళు మాలాంటి స్వామీజీలు కానీ, పీఠాధిపతులు, హఠయోగులు, సిద్ధపురుషులు, సన్యాసులు, యతులు, యోగులకు ఏదైతే అనుష్ఠానాన్ని చేస్తారో అనుష్ఠానాన్ని 3 పర్యాయాలు చేయాలి. గ్రహణం పట్టినప్పటి నుంచి ప్రారంభం చేసి ఒక బుక్కును 3 సార్లు తిరిగేసి ఇందులో ఇచ్చిన మూలమంత్రాన్ని దశాంశ తర్పణము, దశాంశ మార్జనము, దశాంశ హోమం చేసి మంత్ర అధిష్టాన దేవతకు దశాంశ నమస్కారం 10 సార్లు సాష్టాంగ నమస్కారం చేసి లేవాలి. దశాంశ ఆత్మ ప్రదక్షిణలు చేయాలి. అనగా 3 సార్లు తిరుగుతారు కదా, అది 3 సార్లు 3 3 9 సార్లు తిరగాలి. మంత్రసిద్ధిని మంత్రవేత్తలు పొందుట ఖాయం. ఇది
మంత్రాన్ని ఆధీనంలో ఉంచుకొని, మంత్రసిద్ధిని పరిపూర్ణ దశలో నడపాలనుకొని, ఆ పొందినటువంటి సిద్ధి చేత ఎవరికన్నా శక్తిపాతం చేయాలి, ఏదన్నా మంతరించి ఇవ్వాలే, 10 మందికి మేలు జేయాలే, వాక్కు చెప్పాలనుకునే వాళ్ళకి ఇది క్రమం. ఇంకా కొన్ని మూలాలున్నాయనుకోండి డెప్త్‌గా ఎందుకు చెప్పడం? అందరూ సాహసాలు జేస్తారు చేయడానికి. వాళ్ళు ప్రయత్నాలు జేస్తారు నేను గూడా జేద్దాము అని. కానీ కొన్ని చిన్న చిన్న చెప్పగూడని సందర్భాలుంటాయి ఇందులో చెప్పరు. అయి గోప్యంగా ఉంచుతారు. తెలిసిన వాళ్ళు మాత్రమే వాటిని పాటించుకుంటారు. కాబట్టి శ్రీపీఠంలో ఉన్న మీరందరూ కూడా గ్రహణం యొక్క పట్టు స్నానాన్ని ఆచరించి, అమ్మ సన్నిధిలో కూర్చోండి. మీకు ఓపిక ఉన్నంత సేపు జపం జేయండి, అనుష్ఠానం జేయండి. చివరిలో హోమ విధి గూడా ఉంటుంది. నేను ఆచార్యులకు చెప్తాను. లేదా మీరందరూ సమిష్టిగా కూర్చొని హోమాన్ని ఆచరించుకోవచ్చు. వీలైతే నేను గూడా పార్టిసిపేట్ చేస్తాను.